వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బొబ్బరి గారెలు చేసి చూపిస్తానండి. చూసారా, ఆల్రెడీ నానబెట్టేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. దీనిలో ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, కర్రీ లీవ్స్ వేసి గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. ఇలా స్లైసెస్ కట్ చేస్తే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని లెడ్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, దీన్ని కూడా మెత్తగా చేయొద్దండి, ఇలా కొంచెం క్రంచీగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం పిండిలో యాడ్ చేసేసుకుందాం. పిండిలో వేసేసాం కదండి, ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. కొంచెము మనకు క్రంచీగా కావాలంటే ఇలా కొంచెం పప్పు పక్కన పెట్టుకొని దీన్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తము ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం కలిపి మనము ఇప్పుడు గారెలు వేసుకుందాం. చూడండి, మొత్తం మిక్స్ చేసేసాము. ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసుకుందాం. ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. గారెల కాంబినేషన్ మనం పల్లీల చట్నీ కూడా చేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దాం. చూడండి, ఆయిల్ కాగిపోయింది. మనం గారెలు కూడా వేసేసామండి. ఆన్ చేసేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చక్కగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మా గారెలు ఫ్రై అయిపోయాయి. 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలండి. చూడండి, మన గారెలు వేగిపోయాయి కదండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా కొంచెం ఒక నిమిషం ఇలా ఉంచి తీసుకుంటే ఏంటంటేనండి, ఆయిల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. చక్కగా ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనము రివర్స్ చేసేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఇలా రివర్స్ చేసేసారా, ఆయిల్ అస్సలు రాదండి. అన్నీ ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. రిమైనింగ్ కూడా వేసుకుందాం. మిగిలినవి కూడా అన్నీ ఇలా వేసుకున్నాము. ఇవి కూడా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చూసారా, మన వేడి వేడి బొబ్బరి గారెలు రెడీ అయిపోయాయండి. చూసారా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.